నా ఎపిసోడ్లో జరిగినటువంటి గొడవలో అదే దివ్యకి అండ్ మాధురికి గొడవ జరిగింది కదా, ఆ గొడవలో యాజ్ ఏ ఫుడ్ మానిటర్గా దివ్య కరెక్ట్గానే అడిగింది. యాజ్ ఏ ఫుడ్ మానిటర్గా ఆమె అడగాల్సింది అడిగింది మాధురి గారిని. మాధురి గారు కూడా దానికి కూల్గా సమాధానం చెప్పుంటే బాగుండేది. ఒకనొక టైంలో ఆ డిస్కషన్లో, ఆ టాపిక్లో, ఆ గొడవలో ఏ అనే ఒక పదం అయితే వాడింది దివ్య మీద. అది నాకు తప్పు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అదేవిధంగా రీతుకి ఐఏఎస్కి జరిగిన గొడవలో ఏదైతే ఆ గిన్నె ఒకటి ఉందో, ఆ కడగని గిన్నె, ఆ గిన్నె అనేది దాంట్లో పిండి ఉంది, అది నైట్ది. నిజం చెప్పాలంటే రీతుకు సంబంధం లేదు. బట్ ఆమె కడిగింది 2 గిన్నెలు. బట్ ఒక గిన్నెలో అది ఎండిపోయి ఉంది అని పక్క ఆ సింక్లో పెట్టింది. దానికి అయేష గారు ఆ సింక్లో ఉన్నటువంటి గిన్నెని పక్క తీసి పెట్టి కడుక్కుంటే మిగతా కడిగితే అయిపోయేది. దానికి అయేష గారు దాని రీతుని పిలిచి ఇది నీ డ్యూటీ కదా, అన్ని డ్యూటీలు నేనే చేయాలన్నటువంటి పదం అయితే వాడింది. దానికి ఆ రీతుకు అదేవిధంగా అయేషకు గొడవైంది. దానికి ముందు లైవ్లో అయేషకు రీతుకి కెప్టెన్కి మధ్య ఒక డిస్కషన్ జరుగుతుంది. సో ఆ డిస్కషన్లో అయేష ఉంటుంది, ఆ గిన్నె కడగలేని ఆమెకు తెలుసు. సో ఎండ్ ఆఫ్ ది ఆ కాన్ఫ్లిక్ట్ అంటే ఓవరాల్గా ఒక సినారియోలో చెప్పాలంటే మెయిన్గా తప్పు అయేష గారిది. మెయిన్గా చెప్పాలంటే అయేష గారు ఇమిడియేట్ చేసిన విధానం, ఆ గట్టిగా అరిచిన విధానం, ఎక్కిరిచ్చిన విధానం అది నాకు నచ్చలేదు. మీకే అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.